నమస్తే అండి. వెల్కమ్ టు విజయ మా ఊరు ఛానల్. నేను విజయలక్ష్మిని. తిరుమల కొండలలో ఉన్నటువంటి ఎన్నో రహస్యాల గురించి, వాటి చరిత్ర గురించి 'తిరుమల వైభవం' అన్న సిరీస్‌లో మీకు వివరిస్తున్నాను కదా! మరి ఈరోజు 'తిరుమల వైభవం' సిరీస్‌లో భాగంగా మూడో భాగం అందించబోతున్నాను. తిరుమల కొండలు సప్తగిరుల్లో కొన్నిటి గురించి గత భాగంలో తెలుసుకున్నాం కదా! ఈరోజు మిగిలిన వాటి గురించి తెలుసుకుందాం. తిరుమల సప్తగిరుల్లో మరొకటి శేషాద్రి పర్వతం. ఈ శేషాద్రి పర్వతానికి పెద్ద చరిత్రే ఉంది. సాక్షాత్తు ఆదిశేషుని అపరావతారమే ఈ శేషాద్రి పర్వతం. మరి వైకుంఠంలో స్వామికి పానుపుగా ఉన్న ఆదిశేషుడు పర్వతంగా ఎలా మారాడు? ఈ విషయం తెలుసుకుందాం. ఒకసారి శ్రీమన్నారాయణుణ్ణి దర్శించుకుందామని వచ్చాడు వాయుదేవుడు. కాని స్వామివారు అమ్మవారితో ఏకాంతంలో ఉన్నారు కాబట్టి లోనికి ప్రవేశించకూడదు అని ఆదిశేషుడు అడ్డగించాడు. దాంతో విపరీతమైన ఆగ్రహానికి గురయ్యాడు వాయుదేవుడు. తనలాంటి శక్తివంతుణ్ణి అడ్డగించినందుకు కోపగించుకున్న వాయువు ఎంతటి వారినైనా తన ప్రభంజనంతో విసిరి పారేస్తానని, నీకు కూడా అదే గతి పట్టిస్తానని అన్నాడు. ఈ సందర్భంలోనే ఆదిశేషునికి వాయుదేవునికి నేను బలవంతుడనంటే నేను బలవంతుడనన్న వాదన వచ్చింది. ఆ వాదనలో ఎవ్వరూ తగ్గకుండా తామే గొప్పవారిమని పంతం పట్టి చివరకు శ్రీ మహావిష్ణువు దగ్గరకు వెళ్ళి తమ తగవు తీర్చమని అడిగారు. అప్పుడు స్వామివారు, మీ ఇరువురిలో ఎవరు గొప్పవారు అన్న విషయం తేలాలంటే మీ ఇద్దరికీ ఒక పరీక్ష పెడతాను, అందులో ఎవరు నెగ్గుతారో వారే గొప్పవారు అన్నాడట. సరేనంటూ అందుకు ఒప్పుకున్నారిద్దరూ. పరీక్ష ప్రకారం మేరుపర్వత భాగమైన ఆనంద శిఖరాన్ని ఆదిశేషుడు చుట్టుకొని ఉండాలి. అప్పుడు ఆ పర్వతాన్ని వాయువు కదిలించగలగాలి. ఈ పోటీలో ఎవరు నెగ్గితే వారే బలవంతులు అని చెప్పాడు స్వామి. పోటీ ప్రకారం శిఖరాన్ని చుట్టుకుని ఉన్నాడు శేషుడు. దానిని కదిలించే ప్రయత్నంలో పడ్డాడు వాయువు. సాక్షాత్తు ఆదిశేషుడే పట్టుబడితే ఇక దానికి కదలిక ఉంటుందా? ఎంతసేపటికి వాయువు ఆ శిఖరాన్ని కదిలించలేకపోయాడు. కొంతసేపటి తర్వాత వాయువు ఏం చేస్తున్నాడో చూద్దామని తల ఎత్తి చూశాడు శేషుడు. దాంతో పట్టు సడలింది. ఇదే అదనుగా ఆ శిఖరాన్ని ఎత్తి సువర్ణముఖి నదీ తీరాన దించాడు వాయువు. ఆ శిఖరమే శేషాద్రి అని భవిష్యోత్తర పురాణం చెబుతోంది. మరో కథనం ప్రకారం ఈ పోటీ జరుగుతున్న సమయంలోనే నారదుడు శ్రావ్యంగా నారాయణగానం చేస్తూ వచ్చాడు. శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తి గానరసం పణిహి అన్నారు. అలాంటి మధురమైన గానం చెవిన పడేసరికి మైమరిచిపోయాడు ఆదిశేషుడు. ఆ గాన మాధుర్యానికి తన్మయత్వంతో నాట్యమాడడం మొదలుపెట్టాడు. అదే అదనుగా వాయువు తన ప్రభంజనంతో శేషువును భూమి మీద పడవేశాడు. ఆ తర్వాత తన తప్పు తెలుసుకున్న వాయువు తన అహంకారానికి చింతించి మళ్లీ వైకుంఠానికి రమ్మని శేషుణ్ణి ప్రార్థించాడు. కాని ఏది జరిగినా అది ఆ శ్రీ మహావిష్ణువు సంకల్పంతోనే జరిగిందని, అందుకే తాను ఇక వైకుంఠానికి రానని, భూమి మీదనే ఉంటానని పట్టుబట్టాడు శేషుడు. శ్రీమన్నారాయణుడు కూడా దానిని సమర్థించాడు. భూమి మీద ఒక పర్వత రూపంలో ఉండమని, తాను భూమి మీద వెంకటేశ్వరునిగా ఆ పర్వతం మీద కొలువుంటానని, తిరిగి కలియుగాంతంలో వైకుంఠానికి చేరుకుంటావని చెప్పినట్టు వెంకటాచల మహత్యంలో వర్ణించబడింది. ఇక సప్తగిరులలో మరొకటి వెంకటాద్రి. వేం అంటే పాపం, కట అంటే హరించేది అని అర్థం. పాపాలను హరించేది కాబట్టి ఈ కొండకు వెంకటాద్రి అని పేరొచ్చింది. పూర్వం తిరుమల గిరులకు సమీపాన ఉన్న శ్రీకాళహస్తిలో పురంధరుడు అనే బ్రాహ్మణుడుండేవాడు. అతని పుత్రుడు మాధవుడు. మాధవుడు తన తండ్రిలాగానే బ్రాహ్మణోచితమైనటువంటి అనుష్ఠానాలన్నీ చేస్తూ వేదాంగాలను నేర్చుకుని భక్తి శ్రద్ధలతో జీవిస్తూ ఉండేవాడు. అయితే వివాహానంతరం అతడు తన జీవన విధానం నుంచి పక్కదారి పట్టి భార్యను కుటుంబాన్ని వదిలిపెట్టి వేశ్యాలోలుడై ధర్మభ్రష్టుడై జీవించసాగాడు. బ్రాహ్మణోచితమైన కార్యకలాపాలన్నీ విడిచిపెట్టేశాడు. కుంతల అనే వేశ్యకు లోబడి ఆమె జీవితంగా బ్రతకడం మొదలుపెట్టాడు. కొంతకాలానికి ఆ కుంతల మరణించింది. అమితంగా ప్రేమించిన ఆమె మరణాన్ని తట్టుకోలేని మాధవుడు ఉన్మాదిలా మారి ఎక్కడెక్కడో తిరుగుతూ ఉండేవాడు. ఆ క్రమంలోనే అతనికి కుష్ఠురోగం కూడా సంక్రమించింది. చివరకు అలా దారి తెన్ను తెలియకుండా తిరుగుతున్న మాధవుడు శ్రీనివాసుని సన్నిధికి వెళుతున్న భక్త బృందంతో చేరి వారితో వెంకటాచలం చేరుకున్నాడు. అక్కడున్న చక్రతీర్థంలో స్నానమాచరించాడు.
వెంటనే అతని పాపాలన్నీ ప్రక్షాళన జరిగి అతనికున్న రోగాలు కూడా మాయమై తేజోవంతుడయ్యాడు. అప్పుడే బ్రహ్మదేవుడు సాక్షాత్కరించి, ఇది మహిమాన్వితమైన పర్వతమని, ఈ పర్వతం మీద కాలు పెట్టి పరమ పవిత్రమైన చక్రతీర్థంలో స్నానమాచరించడం వల్ల నీవు పునీతుడవయ్యావని చెప్పాడు. అంతేకాకుండా స్వామి పుష్కరిణిలో స్నానం చేసి శ్రీ వరాహస్వామిని దర్శించుకొమ్మని చెప్పి తరువాతి జన్మలో ఆకాశరాజుగా పుడతావని, సాక్షాత్తు లక్ష్మీదేవి నీ కూతురుగా ప్రభవిస్తుందని భవిష్యత్తును కూడా చెప్పాడట. అలా పాపాలను పోగొట్టే ఆ కొండ వెంకటాద్రిగా పేరొందింది. ఇక సప్తగిరులలో మరొకటి నారాయణాద్రి. పూర్వం నారాయణ మహర్షి ఎక్కడ తపస్సు చేసుకోవాలన్నా ఏదో ఒక ఆటంకం ఏర్పడడంతో అంతరాయం లేకుండా తపస్సు చేసుకోవడానికి అనువైన ప్రదేశం గురించి చెప్పమని బ్రహ్మదేవుణ్ణి అడిగాడట. అప్పుడు బ్రహ్మదేవుడు శేషాచలం కొండల్లో ఒక ప్రాంతాన్ని చూపించి, అక్కడైతే ఎలాంటి ఆటంకం లేకుండా నీవు తపస్సు చేసుకోవచ్చని సూచించాడు. ఆ సూచనతో నారాయణ మహర్షి అక్కడ శ్రీమన్నారాయణుని గూర్చి కఠినమైన తపస్సు చేశాడు. ఆ తపస్సుకు మెచ్చిన స్వామి అతనికి సాక్షాత్కరించాడు. అలా నారాయణ మహర్షి తపస్సు చేసి స్వామిని ప్రసన్నుని చేసుకున్న ప్రాంతం కాబట్టి నారాయణాద్రిగా పేరు పొందింది ఆ ప్రాంతం. ఇక శ్రీమన్నారాయణుడు వైకుంఠం నుంచి భూమిపైకి వచ్చినప్పుడు సప్తగిరిల్లో ఎత్తైన ప్రదేశమైన ఈ నారాయణాద్రి మీదే మొదటి అడుగు వేశాడని, ఆ కారణంగా కూడా దీనికి నారాయణగిరి అని పేరొచ్చిందని పురాణాలు చెబుతున్నాయి. ఇది సప్తగిరుల కథనం. ఇక తిరుమలకు ఇప్పుడంటే ఘాట్ రోడ్డుంది, బస్సులు వాహనాలు విరివిగా వెళుతున్నాయి. కానీ పూర్వం కాలినడకనే ఎన్నో కష్ట నష్టాలకు ఓర్చి ఎన్నో ప్రమాదాలను ఎదుర్కొని గుంపులు గుంపులుగా ఎంతో కాలం ప్రయాణం చేసి భక్తులు మార్గమధ్యంలోనే వంటలు వండుకుంటూ భోజనాలు చేస్తూ ఎన్నో రోజులకు స్వామి సన్నిధికి చేరుకునేవారు. మరి అలా వెళ్లే నడకదారులు ఎన్ని ఉన్నాయో తెలుసా? అంటే వెంటనే మనం అలిపిరి మార్గం, శ్రీవారి మెట్టు మార్గం అని టక్కున చెప్పేస్తాం. కానీ మీకు తెలుసా, ఆ రెండే కాదు, మరికొన్ని దారులు కూడా ఉన్నాయి. మరవేంటో తిరుమల వైభవం సిరీస్లో 3వ భాగంలో తెలుసుకుందాం. మరంతవరకు సెలవా. నమస్తే.